సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి టఫ్ ఫైట్ ఇచ్చిన ఇండియా కూటమి 7 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో సత్తా చాటింది. 13 అసెంబ్లీ స్థానాలకు బైపోల్ జరగగా ఏకంగా 10 చోట్ల ఘన విజయం సాధించింది. 9 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ కేవలం 2 స్థానాల్లోనే పరిమితమైంది. బీహార్లో జేడీయూ ఆర్జేడీకి షాక్ ఇచ్చారు ఓటర్లు. రూపౌలీలో స్వతంత్ర అభ్యర్థికి పట్టం కట్టారు. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన తొలి ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి జయకేతనం ఎగురవేసింది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన బైపోల్ ఫలితాల్లో విపక్ష కూటమి 10 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 9 చోట్ల పోటీ చేసి 2 స్థానాలకే పరిమితమైంది. బీహార్లో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. పశ్చిమ బెంగాల్లో మొత్తం 4 ఎమ్మెల్యే స్థానాలకు బైపోల్ జరిగింది. 4 చోట్ల టీఎంసీ విజయం సాధించింది. రాయ్గంజ్లో కృష్ణ కళ్యాణి, రానాఘాట్ దక్షిణ్లో ముకుట్ మణి అధికారి, బాగ్దాలో మధుపర్ణ ఠాకూర్, మణిక్దాలలో సుప్తి పాండే టీఎంసీ తరపున గెలుపొందారు. The trend is very clear. Even earlier mandate also, it is not in favor of NDA. It is favor of India, and it is not favor of BJP. All together with the NDA party, all party. హిమాచల్ ప్రదేశ్లోని 3 స్థానాల్లో దేహ్రా, నలాగఢ్లో కాంగ్రెస్ పార్టీ విక్టరీ సాధించింది. దేహ్రాలో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సతీమణి కాంగ్రెస్ అభ్యర్థి కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై 9,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాలాగఢ్ స్థానంలో కాంగ్రెస్ నేత హర్దీప్ సింగ్ భవా 8,990 ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థిపై విజయం సాధించారు. హమీర్పూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఆశీష్ శర్మ గెలుపొందారు. खरीदो फरोख्त की राजनीति की शुरुआत भारतीय जनता पार्टी ने की थी. 28 फरवरी से जो प्रदेश में अनिश्चितता का माहौल चल रहा था और पूर्व मुख्यमंत्री जयराम ठाकुर जी बार बार कह रहे थे कि 4 जून को 2 सरकारें बनेगी और अभी भी जनता को ठग रहे थे कि हम 3 सीटें जीतने के बाद दोबारा से सरकार बनाएंगे. तो मैं ये कहना चाहता हूँ कि जनता के जनादेश को स्वीकार करके आपको ये स्वीकार करना चाहिए कि जनता ने आपकी बात को ठुकराया. పంజాబ్లోని జలంధర్ వెస్ట్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఉత్తరాఖండ్లోని 2 స్థానాల్లో బైపోల్ జరగగా రెండింటినీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మంగళూరులో ఖ్వాజీ మహమ్మద్ నిజాముద్దీన్ గెలుపొందారు. బద్రీనాథ్ సీట్ను లఖ్పత్ సింగ్ బుటోలా దక్కించుకున్నారు. తమిళనాడులోని వీక్రావండి స్థానంలో డీఎంకే అభ్యర్థి అన్నియూర్ శివం విజయం సాధించారు. మధ్యప్రదేశ్లోని అమర్ వాడాలో బీజేపీ అభ్యర్థి కమలేష్ షా గెలుపొందారు. బీహార్లోని రూపౌలీ స్థానంలో జయకేతనం ఎగురవేశారు స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్. 10 ఏళ్ల మోదీ సర్కార్ నియంతృత్వ పాలనపై ప్రజల తిరుగుబాటు మొదలైందంటున్నారు ఇండియా కూటమి నేతలు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి షాక్ తప్పదన్నారు.